హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సక్కడ పార్ట్ 185. కథలకు వెళ్ళే ముందు లైక్ చేయండి. ఆమె చూపులు ఉదయ్ వైపు మళ్ళీ తను వద్దు వద్దు విని వేడుకుంటున్నా రాక్షసంగా అనుభవించిన ఉదయ్ గుర్తుకొస్తున్నాడు. గగన్ అంతటితో ఊరుకోలేదు. అమృతలో ఆ భయం పోయి ఇంకా కోపం రావాలి. కమల్ అనుభవించిన బాధ నీకు గుర్తుందా? నీతో పాటు కమల్ ఎంత పెయిన్ అనుభవించాడు. అదంతా ఈ వెధవ వల్ల కాదా? నీ తల్లిదండ్రులు, నీ ఫ్యామిలీ నిన్ను దారుణంగా బాధపెట్టిన వీడికి బ్రతికే హక్కు ఉందా అని గగన్ అడుగుతుంటే అమృత ఒక్కసారిగా గట్టిగా ఏడ్చింది. గగన్ మాటలు వింటున్న రజని భయంతో బెంబేలెత్తిపోతూ కొడుకుని మరింత గట్టిగా పట్టుకుంది. అమృత హృదయ విదారకమైన ఏడుపు చూస్తుంటే దీక్షకి సన్నటి వణుకు మొదలైపోయింది. అమృతని తన ఏవేవో మాట్లాడటం గుర్తుకొస్తోంది. అమృత క్యారెక్టర్ని తప్పుపడడం కూడా గుర్తుకొస్తోంది. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు కారడం మొదలయ్యాయి. ఆమె ఏడుపు విని అప్పటికే కమల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమె తలని తన పొట్ట దగ్గర ఆనించుకున్నాడు. కాసేపు ఆమెను ఊరుకోబెట్టే ప్రయత్నం చేశాడు కమల్. అమ్ము, కొంచెం మంచినీళ్ళు తాగు. కమల్ కళ్ళు నీటితో నిండిపోవడం దీక్ష చూస్తూనే ఉంది. అమృత అంటే అతనికి ఎంత ప్రేమో అక్కడున్న ఎవరికైనా అర్థమైపోతుంది. కమల్ చుట్టూ మరింత చేతులు బిగించి గట్టిగా ఏడుస్తుంటే ఆమె తనని వెనక్కి తీసి నీళ్లు తాగించడానికి ప్రయత్నం చేశాడు కమల్. ఆమె ఒక్కసారిగా పైకి లేచి ఆ నీళ్ల బాటిల్తో ఉదయ్ వైపుకి వెళ్ళింది. ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకొని కమల్ని గగన్ వెంటనే వెనక్కి లాగాడు. కమల్ చూస్తుంటే గగన్ కళ్ళతోనే సైగ చేశాడు. ఆ నీళ్ల బాటిల్ తీసి ఉదయ్ తల మీద గట్టిగా కొట్టింది అమృత. ఉదయ్ మరింత గట్టిగా కేక వేయగా రజని అమృతని వెనక్కి నెట్టడానికి చూసింది. అదే బాటిల్తో రజని తల మీద కూడా గట్టిగా కొట్టేసింది అమృత. అది ఎవరూ ఊహించలేదు అసలు. ఆ దెబ్బకి 2 చేతులు తల పట్టుకుని తల కిందకి వాల్చుకుంది రజని. ఉదయ్ని ఇష్టం వచ్చినట్టు అమృత కొడుతుంటే అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వాటర్ బాటిల్ పగిలిపోయింది ఆమె వేస్తున్న దెబ్బలకి. చేతులతో కాళ్ళతో ఇష్టం వచ్చినట్లు కొడుతోంది అమృత. ఆమె ఏడు పాపట్లేదు. అతని చెంపల మీద కొడుతూ ఉంటే ఉదయ్ చేతులు అడ్డు పెట్టుకుని వదిలేయమని అరుస్తున్నాడు. అమృతని వేడుకుంటున్నాడు. అది చూస్తున్న కమల్ ముఖంలో ఒకలాంటి కసి బయలుదేరింది. ఆ దృశ్యం గగన్కైతే మరింత ఆనందంగా ఉంది. రజని తేరుకొని పైకి లేచి అమృతని నెట్టేయడానికి చూసింది. ఉదయ్ అమృతని వెనక్కి నెట్టడంతో ఆమె వెనక్కి పడిపోతుంటే కమల్ గబాల్న పట్టుకున్నాడు. అయినా అమృతలో ఆవేశం చల్లారలేదు. అప్పటికే ఉదయ్ కష్టంగా పైకి లేచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను 2 అడుగులు వేసేసరికి ఐరన్ ఫ్లవర్ వేస్తో ఉదయ్ వీపు మీద కొట్టేసింది అమృత. ఆ నొప్పికి అతను వెర్రికేక పెట్టి ముందుకి కూలపడ్డాడు. తన కాళ్ళ ముందే కాస్త దూరంలో పడ్డ తన అన్నయ్య వైపు, అమృత వైపు బెదిరిపోయి చూస్తోంది దీక్ష. అమృత ఆవేశం అస్సలు చల్లారలేదు. వెనకే వస్తున్న రజనిని వెనకే ఆపేశాడు గగన్. ఉదయ్ శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ఆ ఇనుప దెబ్బలు తగులుతుంటే మెల్లిగా అతని శరీరం నుంచి రక్తం కారడంతో పాటు ఉదయ్ అరుపులు ఆ ఇల్లంతా మారు మోగుతున్నాయి. దీక్ష మొహం మీద రక్తపు మరకలు చింది పడుతుంటే ఒకలాంటి షాక్లోకి వెళ్ళిపోయి వణుకుతోంది దీక్ష. ఉదయ్ ఘోరంగా అరుస్తూనే ఉన్నాడు. అతను పాక్కుంటూ అయినా పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను వెల్లేరుకలా తిరిగి అమృతని అడ్డుకోవడానికి చేతులడ్డు పెడుతున్నాడు. ఈసారి అమృత అతని మొహం మీద ఆ పెద్ద దెబ్బ వేసింది. అతని శరీరం నుంచి మరికొంత రక్తం చింది అమృత చేతుల మీద, కాళ్ళ మీద పడింది. అప్పుడు పెట్టాడు ఉదయ్ ఓ పెద్ద వెర్రికేక. ఆ శబ్దం ఇల్లంతా ప్రతిధ్వనించింది. అతని మొహం పచ్చడైపోయింది. అయినా అమృతలో ఆవేశం తీరలేదు. ఇష్టం వచ్చినట్టు కొడుతోంది. బాధతో ఉదయ్ అరుస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ఒకేసారి చంపేయమని బ్రతిమాలుకుంటున్నాడు. గగన్, నా కొడుకుని వదిలేయ్, నా కొడుకుని వదిలేయ్. రజని విపరీతంగా ఏడుస్తూ గగన్ కాళ్ళ మీద పడిపోయింది. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా అతను కాస్త కూడా జాలి పడలేదు. రజనిని ముందుకు వెళ్ళనివ్వలేదు. గగన్ సూటిగా బాధతో అరుస్తున్న ఉదయనే చూస్తున్నాడు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమె శరీరంతో ఆడుకోవడం అంటే ఆమెను చంపేసినట్టే. మరి అలాంటి హంతకుని చంపేయడం తప్పు కాదు కదా. గగన్ దవడ కండరం నెమ్మదిగా కదిలింది. కళ్ళు ఎరుపెక్కాయి. అతని చూపులు అస్సలు మారనేలేదు. గన్మెన్ అలాగే కుడి చేతిలో ఉన్న గన్ ఎడమ చేతిలో పెట్టుకుని హర్ష వైపు నడుస్తుంటే హర్ష గుండె వేగం మరి కాస్త పెరిగింది. ఏమి ఇంజెక్షన్ ఇస్తున్నావు అని అడిగాడు
అతను. హర్ష ఏమాత్రం తడబాటు లేకుండా దాని పేరు చెప్పాడు. ఆ మినిస్టర్ హర్ష వైపు ఒకసారి చూశాడు. కొత్తగా మీసాల గడ్డాలు తగిలించుకున్నాడు. ముఖమే అతని రూపురేఖలు కనిపించకుండా చర్మంలో కలిసిపోయే మాస్క్ ఏదో తగిలించుకున్నాడు. అతను చూసిన ఎవరైనా అక్కడ ఉంది హర్షని ఏమాత్రం అనుకోరు. హర్షకి ఇంజెక్షన్ ఎలా ఇవ్వడమో ఆల్రెడీ తెలిసి ఉండడంతో నెమ్మదిగా ఆ మినిస్టర్కి ఇంజెక్షన్ ఇచ్చాడు హర్ష. హర్ష పెదవుల మీద అదోలాంటి నవ్వు, కళ్ళలో ఒకలాంటి కసి బయలుదేరింది. ఆ నవ్వు బయటపడనివ్వకుండా 2 పెదవులు నొక్కిపట్టాడు హర్ష. హర్ష ఏం మాట్లాడకుండా తన బ్యాగ్ తీసుకుని లేచి నిలబడ్డాడు. హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అలా వెళ్ళిపోకూడదు. అతనికి తెలుసు. ఆ మినిస్టర్ హర్ష సంగతి చూడమన్నట్టు తన వాళ్ళకి సైగ చేశాడు. ఆ గన్మెన్లో ఒకడు హర్షను తీసుకుని బయటకు వచ్చాడు. హర్ష గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఎంత కావాలి? ఆ గన్మెన్ అడిగాడు. హర్ష అదోలా నవ్వుతూ ఒక చేతిలో మరొక చేయి వేసి నలిపాడు. 2000 చేతిలో పెట్టాడు ఆ గన్మెన్. అవి చాలవన్నట్టు హర్ష కదలలేదు అక్కడి నుంచి. ఏయ్ ఇకపో అన్నాడు గన్మెన్ సీరియస్గా. బ్రతిమాలుతున్నట్టుగా కళ్ళతోనే అతని వైపు చూశాడు హర్ష. ఇంకో 2000 ఇచ్చి దొబ్బై అని సీరియస్గా చెప్పడంతో హర్ష అక్కడి నుంచి నెమ్మదిగా బయటపడ్డాడు. అతను తన బైక్ స్టార్ట్ చేయబోతుండగా, రేయ్ వాణ్ణి పట్టుకోనరా, లోపల నుంచి ఎవరో కేక వేశారు. హర్షకి విషయం అర్థమైంది. తన మీద వాళ్ళకి అనుమానం వచ్చిందనే విషయం అతనికి స్పష్టంగా తెలుస్తోంది. గబాల్న 5-6 మంది పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు అతని కోసం. గన్మెన్ కోపంగా గన్ తీసుకుని హర్షకు గురిపెట్టాడు. హర్ష అప్పటికే బైక్ రయ్యమనిపించాడు. గేటు దగ్గర ఉన్న వ్యక్తి బైక్ ఆపడానికి చూస్తుంటే హర్ష ఆగకుండా కాళ్ళతో అతన్ని తన్ని బైక్ని ముందుకు ఉరికించాడు. అతని వెంట పడ్డారు 10 మంది వరకు. ఆ కారు వేగానికి తన బైక్ చిక్కిపోతుందని అనిపించింది హర్షకి. మరి కాస్త స్పీడ్ పెంచాడు హర్ష. వెళ్తూ వెళ్తూ ఒక చోట పడి ఉన్న ముసలావిడ పక్కన చేతిలో ఉన్న నోట్లు వేసి బైక్ని ఇంకా వేగంగా ముందుకు ఉరికించాడు. కానీ మరోవైపు వచ్చిన కారు అతని బైక్కి అడ్డుపడింది. హర్ష వెనక్కి తిరగగానే ట్రై చేశాడు. కానీ 3 వైపులా 3 కార్లు అతన్ని చుట్టుముట్టాయి. అప్పటికే హర్ష తన మనుషులకి సిగ్నల్స్ అందించాడు. కానీ వాళ్ళు వచ్చేలోపు అతను దొరికిపోవడం గ్యారంటీ అనిపించింది. హర్ష ఎదురు తిరగడానికి చూస్తే అక్కడ వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. మొత్తం 20 మంది దాకా ఉన్నారు. చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరని అతనికి బాగా తెలుసు. అతను బైక్ దిగడానికి అన్నట్టు 2 కాళ్ళు కింద పెట్టి 2 చేతులు పైకెత్తాడు లొంగిపోతున్నట్టుగా. సరిగ్గా అదే సమయంలో ఒక బైక్ వచ్చి హర్ష పక్కన ఆగింది. హర్ష తలదిప్పి చూస్తే ఆలోపే అతని దవడ పగిలేలా ఓ దెబ్బ వేశాడు ఆ వ్యక్తి. ఆ దెబ్బకి హర్ష కళ్ళు బయర్లు కమ్మాయి అన్నట్టు అనిపించింది అతనికి. కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఉదయ్ తల పక్కకు వాల్చేశాడు. అమృత ఆవేశం ఆగలేదు. కాళ్ళతో ఇష్టం వచ్చినట్లు తన్ని పడేసింది. ఆమె డ్రెస్ మీదంతా రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రజని చేతిని వదిలేశాడు గగన్. వెంటనే కొడుకు దగ్గరికి పరిగెత్తింది. కొడుకు తల్లిని దగ్గరికి తీసుకుని రజని ఏడవసాగింది. ఆమె ఏడుపుని అమృత అలాగే సూటిగా చూస్తుంది. అమృత అడుగులు వెనక్కి పడ్డాయి. ఆమె కమల్ దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళు ఏదో సాధించినట్టుగా నిర్మలంగా కనబడుతున్నాయి అతనికి. కమల్ ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు అమృతని. అక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. అమృత మాటలకు గగన్ వైపు చూశాడు కమల్. అమృత చావకొట్టినా చంపలేదని గగన్కి కమల్కి తెలుసు. ఆమెలో మంచితనం అది. ఆమె ఆ పని చేయలేదు. అమ్ము, ఇంకో 2 దెబ్బలు వేస్తే వాడు చచ్చిపోతాడు. ఆ పని కూడా చేస్తేక వెళ్ళిపోదాం అని కమల్ అన్నాడు. చావకూడదు కమల్, కానీ నరకం అనుభవించాలి నాలాగా. ఆ చివరి మాటలో తీక్షణత అక్కడున్న అందరికీ అర్థమైపోయింది. గగన్ వైపు ఒకసారి చూసి అమృత చేతిని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు కమల్. కారులో వెళ్తున్నంత వరకు అలాగే నిశ్చలంగా కూర్చుని ఉంది అమృత. ఆమె చూపు సూటిగా రోడ్డు వైపే ఉంది. ఆమె ముఖం మరింత తేటగా ఉన్నట్టుంది ఆ క్షణం. ఆమెలో భయం తాలూకా ఛాయలు ఎటో పారిపోయినట్టున్నాయి. నేరుగా ఇంటి ముందు కారు ఆగ్గానే అమృత ఇంట్లోకి వెళ్ళిపోయింది. కారు పార్క్ చేసి వెనుక వెళ్ళాడు కమల్. ఆమె గదిలోకి వెళ్ళి ఓ మూల కూర్చుంది. ఆమె శరీరం మీద రక్తం మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె చేతులు చూసుకుంది. ఆమె చేతుల నిండా రక్తం గోరింటాకులా మెరిసిపోతోంది. మెల్లిగా ఆమె కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపల మీద జారిపోతున్నాయి. తను ఒక మనిషిని చంపేంత ఆవేశపడుతోంది. కానీ అది తప్పనిపించలేదు.
దీనికి కారణం ఖచ్చితంగా ఉదయ్. కమల్ ఆమెను అలా చూసి వస్తున్న నిట్టూర్పుని బలవంతంగా తొక్కిపెట్టాడు. ఆమె భుజాలు పట్టుకుని పైకి లేవదీశాడు. అతన్నే చూస్తూ లేచి నిలబడింది అమృత. ఆమెను అలాగే బాత్రూంలోకి తీసుకెళ్లిపోయాడు. అమృత అతన్నే ఎటు కలిపితే అటు తిరుగుతోంది, బొమ్మలా కదులుతోంది. అతను షవర్ ఆన్ చేశాడు. ఆమె భుజం మీద ఉన్న దుపట్టా పక్కన విసిరేశాడు. ఆమె కళ్ళు మెల్లిగా మూసుకున్నాయి. ఆమె చేతులు అలాగే వాలిపోయాయి, అలాగే ఉన్నాయి. ఆమె శరీరం మీద ఉన్న రక్తం అతని చేతులు చెరిపేస్తున్నాయి. నీళ్లతో పాటు కలిసిపోయి ఎర్రగా మరింది ఆ ప్రదేశం. మెల్లిగా ఆ ప్రవాహంలో అది కొట్టుకుపోసాగింది. మరి కాసేపటి తర్వాత అతని కౌగిలిలో మౌనంగా కళ్ళు మూసుకుని పడుకుంది అమృత. నేను రాక్షసంగా ప్రవర్తించానా? ఆమె కళ్ళు తెరవకుండానే అడిగింది. ఆమె మాట చాలా స్పష్టంగా వచ్చింది. దుష్ట శిక్షణ దేవులకే తప్పలేదు, మనమెంత? ఆమె జుట్టు సవరిస్తూ అన్నాడు అతను. ఆమె ఏం మాట్లాడలేదు. ఆమె క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంది. ఆమె గాఢ నిద్రలోకి కాసేపట్లోకి వెళ్ళిపోయింది. మరింత నిర్మలంగా మారిన ఆమె ముఖాన్ని చూస్తున్నాడు కమల్. ఆమె మరింత ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆమెను వదిలి లేచి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు కమల్. అతని మనసంతా రంపపు కోతకు గురైనట్టుంది. ఒకవైపు తను పెంచిన కుటుంబం, తన భార్య కన్నిటికీ కారణమైంది. స్వయాన తన తండ్రి దుర్మార్గపు పని తన్ని వాళ్ళందరికీ దూరం చేసింది. చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు ఇలా జరగడానికి కారణం తన తండ్రి. తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఉదయ్ అలా మారాడు. ఎంతైనా అది తన కుటుంబం ఎంత నీచమైనది. ఇప్పుడు చిన్న భిన్నమైపోయింది. మరో గంటకి అమృత లేచి బయటకు వచ్చింది. వెనక్కి వాలి దిగులుగా కళ్ళు మూసుకుని కనిపించాడు కమల్ ఆమెకి. ఆమె అడుగులు అతని వైపు పడ్డాయి. మా సార్ని చంపాలని చూస్తావా? ఆ వ్యక్తి హర్షని మరో దెబ్బ వేశాడు. హర్ష బైక్ మీద నుంచి కింద పడ్డాడు. వెంటనే అతని చొక్కా పట్టుకుని పైకి లేవదీశాడు ఆ వ్యక్తి. పదండి, అందరినీ చూస్తూ చెప్పాడు అతను. ఎవరికి వారు నిశ్చింతగా కారు స్టార్ట్ చేశారు. హర్ష దొరికిపోవడంతో వాళ్ళందరూ చూస్తుండగానే ఒక కారు ముందుకు వచ్చి ఆగింది. హర్షని లాగి కారులోకి ఎక్కించారు. వాళ్ళతో పాటు గన్మెన్ కూడా వెనక సీట్లో కూర్చున్నాడు. 4 కార్లు బయలుదేరాయి. కాసేపటి తర్వాత ఆ కారు వేగం పెరిగింది. రే ఈడియట్, వెళ్ళొద్దని చెప్పానా లేదా? హెల్మెట్ పక్కన పడేస్తూ అన్నాడు గగన్. అన్నా, సార్ నా మాట వినలేదన్నా. గగన్ దగ్గర వాపోయాడు ఆ గన్మెన్. గగన్ సీరియస్గా చూస్తుంటే దవడ పగిలిందిరా బాబు అన్నాడు హర్ష దవడ సరి చేసుకుంటూ. నువ్వేంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? గన్మెన్ వంక కోపంగా చూశాడు హర్ష. ఆ మాత్రం చేయకపోతే డౌట్ వస్తుంది కదా అన్నా. ముందిప్పుడు ఏం చేయాలో చూడండి, వాళ్ళు వెనకే వస్తున్నారు అని అన్నాడు ఆ గన్మెన్. గగన్ సైగ చేయగానే కారు డోర్ తీసుకుని ఆ గన్మెన్ దూకేశాడు. రేయ్ అని హర్ష అరుస్తుంటే గగన్ హెల్మెట్ తీసి వెనక ఉన్న హర్ష కేసి గట్టిగా కొట్టాడు. నొప్పిరా శాడిస్టోడా అని హర్ష అరిచాడు ముక్కు రుద్దుకుంటూ. గగన్ ఏం మాట్లాడలేదు. కార్ని మరి కాస్త వేగం పెంచాడు. ఆ రవిగాడు మేనేజ్ చేస్తాడా? గన్మెన్ను ఉద్దేశించి అడిగాడు హర్ష. అయినా గగన్ మాట్లాడలేదు. హర్ష మీద పీకల దాకా కోపం ఉందని అర్థమయ్యి హర్ష కూడా కదిలించలేదు. కోపం వచ్చిందిరా హర్ష మెల్లిగా అన్నాడు. ధరణిని అలాంటి పరిస్థితుల్లో చూసి గగన్ అలా అయిపోయాడని, హర్ష తన స్నేహితుడి కోసం వెళ్ళాడని ఇదంతా గగన్కి అర్థమైపోయింది. నేరుగా హర్షని ఇంటి ముందు డ్రాప్ చేశాడు గగన్. అతని కారు ఎక్కడ ఆగలేదు ఇక. ఆ రోజు రాత్రి హాస్పిటల్కి వెళ్ళాడు గగన్. ఇంట్లో వారందరూ అతని మీద చాలా కోపంగా ఉన్నారు. ఎవరు అతనితో మాట్లాడలేదు. హాస్పిటల్లోనే ఫ్రెష్ అయ్యి ధరణిని చూడ్డానికి అతను వెళ్ళాడు. తన కొడుకు చాలా మొండిగా కనిపిస్తున్నాడు మాలవిక్కి ఇప్పుడు. అతడు ఎవరితో మాట్లాడలేదు. ధరణి ముఖానికి ఉన్న కట్టి తీసి కేవలం తల చుట్టి ఉంచారు ఆ కట్టుని. అతడు ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె హాయిగా నిద్రపోతూ అతనికి నిద్ర దూరం చేసినట్టుంది. ఆమె చెంపలు మళ్ళీ లోపలికి పోయి ఉంది. కళ్ళు ఒకలాంటి నల్లటి వలయాన్ని చుట్టుకున్నట్టున్నాయి. ఆమె ఇంకా శరీరం వైర్లతో నిండి ఉంది. ఆమె చేతిని తన అరచేతిలో పట్టి మరొక చేత్తో నెమ్మదిగా తడిమాడు. ఆమె చెయ్యి అతని ఎత్తు కడిపితే అటు కదులుతోంది. అతనికి చెంపకి తాకించుకున్నాడు గగన్.
ఆమె మీద వస్తున్న కోపానికి అతని దవడ ఒక్కసారిగా బిగుసుకుంది. ఎందుకు చేసింది ఇలా? ఇంకా అర్థం కావట్లేదు అతనికి. ఏమైంది? ఈ దెబ్బలేంటి? వేద కంగారుగా అడుగుతుంటే ష్ అని ఆమెకు సైగ చేస్తూ డోర్ లాక్ చేశాడు హర్ష. హర్ష, ఏంటిది? ఏమైంది? ఏం చేశావు? ఆమె అరుస్తుంటే ఆమె నోటిని మూసివేశాడు. నీకు మైండ్ దొబ్బినా ఒరిజినాలిటీ పోలేదు అనగానే ఆమె చంపేసేలా చూసింది అతని వంక. అతని చేతిని విసిరికొట్టి ఏదో వెదవ పని చేసి నన్నే అంటావా అని ఆమె అరుస్తుంటే, మొగుడు అసలే అల్లాడుతుంటే నీ అడ్డమైన ప్రశ్నలాపి నొప్పి తగ్గించడం ఎలానో చూడవా అని హర్ష అంటుంటే చూపులతోనే నిప్పులు కక్కుతూ ఆమె లేచి ఓ టాబ్లెట్ తెచ్చి అతనికిచ్చింది. ఇదేంటో తెలుసా? అనుమానంగా చూశాడు హర్ష. పెయిన్ కిల్లర్, నోరు మూసుకొని వేసుకో సీరియస్గా చెప్పి వాటర్ బాటిల్ ఇచ్చింది వేద అతనికి. కథ కొనసాగుతోంది. ఇద్దరు మిత్రులు మొత్తానికి ఓ సాహసమే చేశారన్నమాట. అలా ఉదయ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి ఆ మినిస్టర్ ఏమైపోతాడో చూడాలి. ఇక శివకుమార్ మిగిలి ఉన్నట్టున్నాడు. ఇంకా కథ ఏమైపోతుందో చూస్తూ ఉండండి. మీకు నచ్చుతుంది ముందు ముందు. అప్పుడప్పుడు కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ ప్రతి కథలో వస్తాయి కదా.